ఫోన్ ఇవ్వు. 10 మంది కాళ్ళు పట్టుకుంటే వచ్చిందా లేక? ఏయ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు కానీ ఫోన్ ఇవ్వు ఫస్ట్. ఒక్క నిమిషం. నవ్య, నువ్వు గెలవడానికి కాదురా, నా తోడు కావాల్సింది. సరే అర్థమైంది. ఇది ఎక్కడ తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఆగు నవ్య. ఇంకా చాలా ఆపు. ఎంత నమ్మాను నిన్ను. అరే మోసం చేయడానికి కూడా హద్దు ఉంటుందిరా. నవ్య ప్లీజ్. పాదం నేల మీద పెడితే మట్టంటుతుందేమోనని, రాళ్ళెక్కడ గుచ్చుకుంటాయో అని గుండెల మీద పెట్టుకొని పెంచాడురా మా నాన్న. అరే క్యాజువల్ గానే మాట్లాడానే. వద్దు. కూలి పని చేసినా నాకేం తక్కువ కాకుండా పెంచిందిరా మా అమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకా? వాళ్ళకి తెలియకుండా నీతో చాలా చేశా కదా, అవి గుర్తొచ్చి చెప్తున్నా. వాళ్ళని మోసం చేశానని గుర్తొచ్చి చెప్తున్నా. ఏంటే ఒక్కటే కోల, ఏ జనరేషన్లో ఉన్నాం మనం, అర్థమవుతుందా? ఓ తెగ ఫీల్ అవుతున్నావు. కొంపలేం మునగలేదు కదా. పో, నేను తర్వాత మాట్లాడతా. మాట్లాడాలేం లేవు, తేల్చుకోడాలే. ఓ భయం ఏం లేదు నాకు. మనం కలిసిన పిక్స్ చాలానే ఉన్నాయి, నేను తెలుసుకుంటా. ఏంటి భయపెడుతున్నావా? హా సరే. ఓ జంట విడిపోయే ఒక్క క్షణం ముందు కలిసిన రోజులు గుర్తు తెచ్చుకుంటే విడిపోవాలన్న ఆలోచన చచ్చిపోద్దేమో. మరొక్కసారి గుర్తు చేద్దామా?